దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఇప్పుడు జైలర్ 2 రాబోతుంది. అందరికి తెలిసిందే, ఎన్టీఆర్తో ఒక సినిమా డ్రాగన్ వార్ 2 ఫినిష్ అయిపోయింది. దేవరా పార్ట్ 2 ఉంది. ఇది భారీ అప్డేట్. సో మనందరికీ తెలిసిందే, జైలర్ సినిమా దాదాపు రోబో తర్వాత అంత పెద్ద హిట్ జైలర్ సినిమానే. రోబో 2 ఫ్లాప్ అయింది, శివాజీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వచ్చిన విక్రమార్క సినిమా, పేట, చాలా సినిమాలు హిట్ కాలేదు. అన్న, ఇవన్నీ ఫ్లాప్లే. కానీ రజనీకాంత్కి సరైన హిట్, ఇండస్ట్రీస్ట్ దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసింది. కబడ్డీ కూడా యావరేజ్, మంచి వచ్చింది కానీ బాగా కలెక్షన్ రాలే కానీ జైలర్ మాత్రం ఆ హుకుమ్ కానీ, ఆ ట్రైలర్ కానీ, ఆ సినిమా కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదే తీశాడు. సో నెల్సన్ ఆ సినిమాకి డైరెక్టర్. అంతకుముందు వసంత కోకిల సినిమా తీసిండు. కానీ ఇప్పుడు జైలర్ 2 రాబోతుంది. సో జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. సో జైలర్ 2కి దాదాపు 2 సంవత్సరాలు తీసుకున్నాడు. 2 సంవత్సరాలు కూర్చొని స్క్రిప్ట్ తయారు చేసి ఇప్పుడు జైలర్ 2 జనవరి ఇప్పుడు స్టార్ట్ అయింది షూటింగ్. సో ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే, నెక్స్ట్ లెవెల్ సినిమా ఇంకొకటి ఉంది. మీ అందరికి తెలిసిందే, ఎన్టీఆర్తో ఒక సినిమా. ఎన్టీఆర్తో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పటికీ కథ చర్చలు జరిగినాయి, ఆ సినిమా రాబోతుంది. సో ఆ సినిమా టైటిల్ ఏంది అని ఈరోజు ఒక టాపిక్ వినిపించింది. సో నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్తో. ఎందుకంటే ఎన్టీఆర్ ఒప్పుకున్నాడంటే జైలర్ ఏ రకంగా చూపెట్టాడో నాకు తెలిసిందే రజనీకాంత్ని. సో ఆ రేంజ్లో ఎన్టీఆర్ని చూపిస్తాడు. ఇటు ప్రశాంత్ నీల్తో, ఇటు ప్రభాస్ని, యష్ని ఏ విధంగా చూపెట్టిండో డ్రాగన్ సినిమాలో అలాగే చూపిస్తాడు. సో ఇప్పుడు వస్తున్న సినిమా పేరు రాక్. ఎన్టీఆర్ అని టైటిల్లో పరిశీలన ఉంది. రాక్ అంటే అద్భుతం, రాక్ స్టార్, డిఎస్పి, రాక్ స్టార్ అనిరుద్ధ్ అని. సో ఎన్టీఆర్ సినిమాకు రాక్ అంటే గొప్పవాడు అన్నట్టు. సో ఆ సినిమా టైటిల్ పరిశీలన ఉంది. సో కథ చర్చలు జరిగినాయి. నాకు తెలిసి వీళ్ళ కాంబో తొందరనే రాబోతుంది. సో ఇప్పటికి డ్రాగన్ వార్ 2 ఫినిష్ అయిపోయింది. దేవరా పార్ట్ 2 ఉంది, ఆ సినిమా కొంచెం షూటింగ్ ఉంది. ఇంకా డ్రాగన్ ప్రశాంత్ నీల్తో. సో జైలర్ 2తో నెల్సన్, దిలీప్ ఫుల్ బిజీ. సో వీళ్ళిద్దరూ నెక్స్ట్ 2027 వరకు ఫ్రీ అవుతారు. అప్పుడు తప్పకుండా రాక్ సినిమా ఉంటుంది. రాక్స్ షేక్ ఆడిస్తారు. అప్పటికి దేవరా 2తో ఇంటర్నేషనల్ లెవెల్ ఫాలోయింగ్. డ్రాగన్తో తెలిసిందే, అన్ని దేశాలల్లో ఫుల్ నేమ్ వస్తుంది. ఇక రాక్కి మినిమం 500 కోట్ల బడ్జెట్ అవుతుంది. సో ఏంటంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి దేవరాతో 2 అని, వార్ 2తో అని బాలీవుడ్లో. సో ఎటు చూసినా ఎన్టీఆర్కి ఫుల్ క్రేజ్. అందుకని నాకు తెలిసి రాక్ సినిమా టైటిల్ అని పరిశీలన ఉంది. సో మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో చెప్పండి. రజనీకాంత్ని హుకుమ్ టైగర్లకు చూపెట్టాడు ఆ సినిమాలో, జైలర్లో. కానీ ఈసారి ఎన్టీఆర్ని ఏ రేంజ్లో చూపిస్తారో చెప్పండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ టాపిక్ చాలా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. నేను కూడా వెయిటింగ్ చేస్తున్నా ఆ కాంబినేషన్ కోసం. రాక్ అదిరిపోయింది కదా. ఎంతమంది దేవరా 2 కోసం వెయిట్ చేస్తున్నారు. డ్రాగన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వెయిట్ చేస్తున్నారు. సలార్ గురించి, లేకపోతే పుష్ప 3 గురించి, ఓజీ మూవీ గురించి, హరహర వీరమల్లు. ఎంతమంది ఏ సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో మీరు కామెంట్లో చెప్పండి. సో చూద్దాం ఏ సినిమా కోసం మీరు ఆడియన్స్ వెయిట్ చేస్తారో కామెంట్లో చెప్పండి. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.